ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతపురం జిల్లా సీనియర్ క్రికెటర్స్ ఆధ్వర్యంలో సేవ్ ఆర్డీటీ పేరుతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. తనకి క్లాక్ టవర్ నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఈ ప్రదర్శన సాగింది. సేవ్ ఆర్డీటీ అంటూ నినాదాలు చేస్తూ క్రికెటర్లు వందల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో గత 50 ఏళ్లుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ నిధులు ఆపడం సరైంది కాదన్నారు. దీనివలన ఎంతో మంది పేద ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. జిల్లాలో క్రికెట్ని ప్రోత్సహించి ఎంతో మందిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన సంస్థ ఆర్డీటీ అన్నారు. ఇలాంటి సంస్థ కోసం తమ వంతుగా ఈ పోరాటంలోకి దిగామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసే వరకు ఈ పోరాటం ఆగదని మచ్చా రామలింగారెడ్డి స్పష్టం చేశారు. We stand with Save. అక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ తాగేదానికి కూడా నీళ్ళు లేని సందర్భంలో ఆర్డీటీ వాళ్ళు ఆర్డీటీని రక్షించుకుందాం, అనంతపురం జిల్లాను కాపాడుకుందాం. సేవ్ ఆర్డీటీ పేరుతో అనంతపురంలో క్రికెటర్లు ఈరోజు నిరసన కార్యక్రమం అంటే ర్యాలీ అంటే ఆర్డీటీని కాపాడాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏని రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి వెంటనే ఆర్డీటీని జిల్లాలో ఉండే విధంగా చూడమని కోరుతూ ఈరోజు క్రికెటర్లం ఇది కేవలం స్పోర్ట్స్ అంటే క్రికెటర్లు చేసినటువంటి ర్యాలీ. ఈరోజు ఇది రాజకీయాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు, ఏ అసోసియేషన్కి సంబంధం లేదు. మేము క్రికెటర్లుగా ఈ జిల్లాకి నుంచి రాష్ట్రానికి ఆడిన క్రికెటర్లుగా రంజా అన్నట్టు క్రికెటర్లు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆర్డీటీని కాపాడేందుకు చేశాం ఈ ప్రయత్నం. భవిష్యత్తులో ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని మా క్రికెటర్లను మళ్ళీ నిర్ణయం తీసుకొని ఆర్డీటీని ఎఫ్ఆర్సీ రిజిస్ట్రేషన్ ఇచ్చి
ఎఫ్సిఆర్ఏ ఇచ్చేంత ఆర్డిటి అనేది గొప్ప సంస్థ. 55 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఉంది. ఆ సంస్థ వల్ల పేద ప్రజలు ఏది మెడికల్ కానీ, పేద ప్రజల చదువులు కానీ, లేకపోతే పేద ప్రజలకు ఇల్లులు కానీ అన్ని దానిలలో ఈ సంస్థ చాలా ముందుంది. కాబట్టి ఇది చాలా అవసరము. ఆర్డిటి అనేది అనంతపూర్ ప్రజలకి ఒక అదృష్టము. కాబట్టి దీన్ని వెంటనే ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి రెన్యువల్ ఇప్పించాల్సిందిగా కోరుచున్నాం.